సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అరవింద్ తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అల్లు అర్జున్ లాయర్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ విచారణలో అల్లు అర్జున్ ను మధ్యాహ్నం 2:47 వరకు విచారించారు. ఈ విచారణలో ఏసీపీ రమేష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగినప్పుడు రమేష్ కుమార్ అక్కడే ఉన్నారు. చిక్కడపల్లి డివిజన్ కు సంబంధించి ఎల్ రమేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ రమేష్ కుమార్ పరిధిలోకి వస్తాయి. ఈ ఘటన జరిగిన సమయంలో స్పాట్లోనే ఉండడంతో రమేష్ కుమార్ ఈ విచారణలో కీలకంగా మారారు. అసలు ఆ రోజు థియేటర్లో ఏం జరిగిందో ఆదివారం ఆయన కళ్లకు కట్టినట్లు వివరించారు. ఘటన జరిగిన రోజు తామంతా సంధ్యా థియేటర్ దగ్గరే ఉన్నామని, రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ కి చెప్పడానికి వెళితే అతడి మేనేజర్ అడ్డుకున్నాడని తెలిపారు. డీసీపీ ఆదేశాల మేరకు తాను అల్లు అర్జున్ దగ్గరికి కష్టపడి చేరుకొని విషయం చెప్పానని, ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా విజ్ఞప్తి చేశానని, అయితే సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ తనకు చెప్పారని ప్రెస్ మీట్ లో రమేష్ కుమార్ వెల్లడించారు. తెలియపరిచడం ఏమంటే, ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు, సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్, ఇంకొక లావుటతను ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు మమ్మల్ని కూడా, నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేమే తెలియపరుస్తాము, మాకు చెప్పండి. సరే మీకే తెలియపరుస్తాము, మీకు చెప్పాము, మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు. అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు. డీసీపీ సార్ దగ్గరికి పంపించాను. పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు, యూ గో స్ట్రేట్ టు అల్లు అర్జున్ అండ్ యూ టెల్ హిమ్. అంటే నేను దగ్గరికి వెళ్ళాను, నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేశాను. అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పాను చెవిలో, ఏమని, ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది, ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మీ గురించి, మీరు సెలబ్రిటీ కదా, మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేయండి అంటే, నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు. అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము, సారు మేము కలిసి లోపలికి వచ్చాము, 10-15 మినిట్స్ టైం ఇచ్చాము, తర్వాత బయటకు తీసుకొచ్చాము. అది జరిగింది వాస్తవంగా. ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. సేకరించిన వీడియోలు, సీసీ ఫుటేజ్ ను ముందు పెట్టి అల్లు అర్జున్ ను విచారించినట్లు తెలుస్తుంది. 3.5 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు పోలీసులు. అవసరమైతే మరోసారి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని, అందుబాటులో ఉండాలని అల్లు అర్జున్ కు పోలీసులు తెలిపారు. అయితే గతంలో డిసెంబర్ 21న రాత్రి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు 20 ప్రశ్నలకు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డు చేశారు పోలీసులు. ఈ విచారణలో అల్లు అర్జున్ చాలా ప్రశ్నలకు మౌనంగానే ఉన్నారు. కొన్ని ప్రశ్నలకు తెలియదని సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. పూర్తి విచారణ అనంతరం చిక్కడపల్లి పిఎస్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిపోయారు. ఎవరితో మాట్లాడకుండానే కారులో ఇంటికి వెళ్లారు. భారీ బందోబస్తుతో ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. మరోసారి విచారణకు రావాలని అల్లు అర్జున్ కు చెప్పారు. ఎప్పుడు రావాలనేది త్వరలోనే చెబుతామన్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.